జూన్ నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు. కుంభరాశి వారికి జూన్ నెలలో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. కుంభరాశి వారికి ఈ నెల కలిగే లాభ నష్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే కుంభరాశి వారికి జూన్ నెలలో ఏం జరుగుతుందో, వీరు ఈ నెలలో ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే జూన్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. జూన్ 15న రవిగ్రహం మిథున రాశిలోనికి సంచారం చేయనున్నది. జూన్ 14న బుధుడు మిథునంలోనికి, ఆ తర్వాత జూన్ 29న కర్కాటంలోనికి తన సంచారాన్ని మార్చుకొనున్నాడు. జూన్ 1న కుజుడు మేషంలో సంచారం చేయనున్నాడు. జూన్ 12న శుక్రుడు మిథునంలోనికి సంచారం చేయనున్నాడు. గురువు వృషభంలో, శని కుంభంలో, రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు. ఈ గ్రహాల సంచారం వల్ల కుంభరాశి వారికి ఈ జూన్ నెలలో ఏం జరుగుతుందో చూద్దాం. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశి వాయుతత్వ రాశి. వీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికి తెలియదు. సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త పథకాలను తయారు చేయటం కొరకు అనేక మందిని కలుస్తూ ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కూడా కనపరుస్తూ ఉంటారు. నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయటం కూడా వీరికి చాలా ఇష్టము. కుంభరాశి వారిది ప్రేమతత్వము అని చెప్పవచ్చు. కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణం చేయలేరు. వీరి ప్రేమను ఎదుటివారికి ఎలా వ్యక్తీకరణం చేయాలో వీరికి తెలియదు. వీరి సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు. వీరి దగ్గరి బంధువులకు, స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు. కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడిపోతూ ఉంటారు. కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపటమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వారికి ఈ నెల ఉత్సాహము, ఆనందము కలిగించే సంఘటనలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. గ్రహాల అనుకూలత వల్ల ఈ నెల చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఆదాయం స్థిరంగానే ఉంటుంది. ఆదాయపరంగా ఎటువంటి మార్పు ఉండదు. కానీ ఖర్చులు తగ్గుతాయి. ఖర్చులను నియంత్రించుకుంటారు. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఆదాయపరంగా వారు మీకు సహాయం చేస్తారు. బంధువుల నుండి సహకారం లభిస్తుంది. మీరు ఒంటరివారు అని ఫీల్ అయినప్పుడల్లా ఎవరో ఒకరు మీకు తోడుగా ఉంటారు. కానీ మీ కఠినమైన స్వభావం వల్ల వారిని నొప్పిస్తూ ఉంటారు. ఈ నెల కుంభరాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. ఉద్యోగాలు చేసేవారు పనిపై దృష్టి పెట్టాలి. ఇతరులు మీకు వర్క్లో సహాయం చేసినా మీకు పని భారం పెరిగినట్లుగానే ఉంటుంది. సకాలంలో వర్క్ కంప్లీట్ చేసుకోండి. అనవసరంగా ఆఫీస్కి లీవ్స్ పెట్టకండి. ఉద్యోగం చేసే చోట కొన్ని ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి. కావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. మిత్రుల నుండి, బంధువుల నుండి మీ ధనాన్ని తిరిగి పొందుతారు. బయట వారికి అప్పులు ఇచ్చిన వారు కూడా ఈ నెల రెట్టింపు డబ్బును పొందుకునే అవకాశాలు వస్తాయి. కుంభరాశికి ఈ నెల అధికార సంబంధమైన పనులు పూర్తవుతాయి. అధికారులతో మీకు ఉన్న సమస్యల గురించి మాట్లాడుకుంటారు. రాజకీయ నాయకులను కలుసుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల, రాజకీయ నాయకుల పరిచయం వల్ల లాభాలు కలుగుతాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి ఈ నెల కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. ఏ చిన్న పని చేసినా గుర్తింపును సాధిస్తారు. ప్రజల అభిమానాన్ని పొందుతారు. సమాజంలో గుర్తింపును సాధిస్తారు. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అందరినీ సమానంగా చూడాలి. మిమ్మల్ని అభిమానంతో కలవడానికి వచ్చిన వారిని కించపరచకండి. మీ పార్టీలో జరిగే అన్యాయాన్ని గుర్తించండి. ప్రజలకు మంచి చేస్తే ఆశించిన ఫలితాలను పొందుతారు. ఈ నెల కుంభరాశి వారికి ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యుల నుండి, బంధుమిత్రుల నుండి శుభవార్తలు వింటారు. విందు వినోదాలలో పాలు పంచుకుంటారు. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. జీవిత భాగస్వామి మీకు అనుకూలంగా మారుతారు. మీ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు.
కుంభరాశి వారికి ఈ నెల ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. కుటుంబంతో కానీ బంధుమిత్రులతో కానీ దూర ప్రయాణాలు చేస్తారు. ఈ నెల ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు వస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. దైవ సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తారు. వ్యాపారాలు చేసేవారికి కూడా ప్రయాణాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా విదేశాలలో పెట్టుబడులు పెట్టేవారికి, విదేశాలలో ఉండి వ్యాపారాలు చేసేవారికి ఈ నెల మంచి లాభాలు కలుగుతాయి. గతంలో కలిగిన నష్టాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెడితే మంచి లాభాలను చూస్తారు. వ్యాపారంలో ఇది వరకు కలిగిన నష్టాలను తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార అభివృద్ధి బాటలో నడుస్తుంది. వ్యాపార విషయంలో మీకు ఉన్న తీరని కళ ఒకటి నెరవేరబోతోంది. అలాగే గవర్నమెంట్ నుండి కూడా కొన్ని లాభాలను పొందుకుంటారు. గవర్నమెంట్ తరపు నుండి లోన్స్, ఇల్లులు, స్థలాలు వంటివి పొందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆస్తుల పరంగా కూడా ఈ నెల లాభాలు కలుగుతాయి. ఆస్తులు వృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ నెల కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్యం పరంగా ఉన్న సమస్యలు, ఇబ్బందుల నుండి బయటపడతారు. ఆరోగ్యంపై బాగా శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి తిని టాబ్లెట్లు వేసుకోవాలి. ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి. ఆరోగ్యంపై అస్సలు నిర్లక్ష్యం చూపించకండి. ఇక కుంభరాశికి చెందిన విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ నెల చాలా బాగుంటుంది. విజయాలు మీ సొంతం అవుతాయి. పార్ట్ టైం జాబ్ కోసం వెతికితే వీరికి జాబ్ దొరుకుతుంది. చదువుతూ పని చేసుకోవడానికి బాగుంటుంది. కాలం కలిసి వస్తుంది. ఉద్యోగాలు వెతికే వారికి కూడా మంచి జాబ్ ఆఫర్స్ వస్తాయి. కానీ మీ తల్లిదండ్రులు మీ ఆరోగ్యం గురించి ఆలోచించి మిమ్మల్ని ఇతర ప్రాంతాలకు పంపరు. దీనివల్ల మీరు నిరుత్సాహపడుతూ ఉంటారు. మీరు ముందు మీ తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలి. మీరు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోగలరు అనే నమ్మకం కలిగిస్తేనే వారు మిమ్మల్ని మీకు నచ్చిన ప్రాంతానికి ఉద్యోగం చేసుకోవడానికి పంపిస్తారు. కుంభరాశి వారికి ఈ నెల అవకాశాలు బాగానే ఉన్నాయి. మీ రాశిలో బుధుడు 4వ ఇంటిలో ఉంటాడు. దీని కారణంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టగలుగుతారు. అలాగే మీ రాశిలో గురు, బుధ, సూర్య, శుక్ర గ్రహాల అనుకూలమైన స్థానంలో ఉండటం వల్ల ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమస్యలు తగ్గుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆనందంగా సమయం గడుపుతారు. మీ రాశిలో శని బలమైన స్థానంలో ఉండటం వల్ల ప్రస్తుత ఆరోగ్య సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. మీరు క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని ప్రారంభిస్తారు. ఈ నెల కుంభరాశి వారు చేసే ప్రయత్నాలలో విజయం పొందడానికి శివ ఆరాధన చేయాలి. శివలింగానికి బిల్వం సమర్పించాలి. ప్రతి సోమవారం ఇంటిలో కానీ గుడిలో కానీ శివలింగానికి విభూది పూసి బిల్వాన్ని సమర్పించాలి. ఈ నెలంతా శివనామ స్మరణ చేస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 3, 10, 12, 20, 22, 26. ప్రతికూలంగా ఉన్న తేదీలు 5, 8, 15, 17, 24, 29. ఇవి కుంభరాశి వారి జూన్ నెల రాశి ఫలితాలు. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తూ ఉంటారు. కుంభరాశి వారు ఇంటి భోజనము అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు. కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు ఎదురవుతాయి. కుంభరాశి వారికి ఆవేశము, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి. కుంభరాశి వారు బంధువులు, ఆత్మీయుల అవకాశాలకు ధనము సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు. సమాజములో ఉన్నత స్థానాలలో, గౌరవ స్థానాలలో ఉన్నవారి వలన అన్యాయానికి గురి అవుతారు. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారము చేకూరుతుంది. కుంభరాశి వారు ఏకపక్షముగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి. సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు. కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము, పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు. భూములు విలువ పెరగటము వలన ధనవంతులు అవుతారు. వ్యాపార కూడలిని అద్దెకు ఇచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాలలో అపజయము ఎదురవుతుంది. ఆత్మీయ వర్గము మీకు ద్రోహము చేస్తే తప్ప ఏ విషయమునకు లోటు ఉండదు.
ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవము గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వము తేలికగా గ్రహిస్తారు. Thank you for watching our video. Please do subscribe and like the video.